నువ్వు కృష్ణుడల్లె తెర మీదకి వస్తే వెన్న ముద్దలై కరిగెను హృదయాలే. ఆ దేవుడు దేవుడు ఎదురుగా వచ్చిన దేవుడు కాదంటాం. ఎందుకని అడిగాడో ఎన్టీఆర్ పోలిక ఒకటి లేదంటాం. తెల్లరగట్ల లేచి మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఒక సినిమా నటుడిగా తెలుగు వాళ్ళ గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారో, రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా చేసింది తక్కువ సమయం కావచ్చు, 7 సంవత్సరాల 7 నెలలు కావచ్చు. కానీ ఆయన తీసుకున్న పరిపాలనా సంస్కరణలు కానీ, ముఖ్యంగా పేదవాడి సంక్షేమం కానీ ఇప్పుడు కూడా ఎవరు మర్చిపోలేని విధంగా చేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్ అనే ఒక 3 అక్షరాలు, అది ఒక ప్రభంజనం, అది ఒక వైబ్రేషన్. ఆ రోజుల్లో సంక్షేమ పథకాలు అంటే తెలియని రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆశయాలని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఆయన కేవలం ఒక యువతకే కాదు, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన పార్టీని కూడా ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాల్ని మరి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు తీసుకెళ్తున్నటువంటి విధానాన్ని కూడా మేము అనుసరిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొక మారు ఎన్టీ రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా నిశానీ నాయకులు తప్పితే చదువుకున్న నాయకులు ఎవరూ లేరు. అటువంటి సమయంలో ఎన్టీ రామారావు గారు మంచి చదువుకున్న విద్యావేత్తలు సుమారు 294 మందిలో సుమారు 200 చిల్లర మందిని చదువుకున్న వాళ్ళందరినీ, ఆ రోజుల్లో యువత అందరినీ తీసుకొచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత ఒక అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కుద్ది. అదే కాకుండా కిలో బియ్యం 2 రూపాయలు కానీ, పేదవాడికి ఇల్లు కానీ, అదే రకంగా పెన్షన్ కానీ భారతదేశంలో ఆ రోజు తీసుకొచ్చిన ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులే ఈరోజు దేశంలో ఏ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రులైనా కూడా ఆచరిస్తున్నారు. ముఖ్యంగా మనందరం కూడా అదే బాటలో మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయం కోసం పాటుపడుతున్నారు.